సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ కౌశిక్ టైల్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే దిస్ ఈస్ కౌశిక్. ఐఎమ్ కంప్లీటింగ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ఎంబీసీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విజయనగరం. The number you have dialed is not available at present. Please leave your message after the beep. Yeah, trendsetter. Whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it. గాయస్, ఈరోజు మనం కంప్లీట్ Q&A ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎంసెట్ అయితే మాట్లాడుకుందాం. ఇది నేను ఆల్రెడీ ఒక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తున్నాను. ఇది నేను వీడియో రికార్డ్ చేసి చాలా డేస్ అయింది, బట్ నేను ఆన్ ఎగ్జామ్ బిఫోరే నేను ఒక ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇది ఎగ్జామ్ ప్రిపరేషను లేదా ఎగ్జామ్ గురించో అయితే కాదు, జస్ట్ మీ మైండ్లో ఉన్న థింగ్స్ని జస్ట్ రీఫ్రెష్ చేయడానికి మాత్రమే వీడియో. ఈ వీడియోలో నేను బేసిక్గా నా కామెంట్ సెక్షన్, డిఫరెంట్ యూట్యూబర్స్ కామెంట్ సెక్షన్స్లో వచ్చిన ఒక 10 to 15 క్వశ్చన్స్కి అయితే నేను ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ అంటిల్ ద ఎండ్ అనమాట. వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు లేదా షార్ట్గా కూడా ఉండొచ్చు, తెలీదు. కానీ మీరైతే ఒకటే చూసుకోండి, ఏంటి అంటే ప్లీజ్ ట్రై టు సీ ద కంప్లీట్ వీడియో అంటిల్ ద ఎండ్, ఓకేనా? ఇంకా వీడియోలోకి అయితే స్టార్ట్ అవుతాం మనమైతే. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ క్వశ్చన్ వచ్చినప్పటికి అడుగుతున్నారు ఏంటి అంటే, ఈజ్ దర్ ఎనీ బెనిఫిట్ ఇఫ్ మనకి రావచ్చా, లైక్ మనకి ఈజీ షిఫ్ట్ అయితే ఏదైనా బెనిఫిట్ ఉంటుందా, మనకి టఫ్ షిఫ్ట్ అయితే ఏదైనా బెనిఫిట్ ఉంటుందా అనేది అడుగుతున్నారు. బెనిఫిట్ అనేది పక్కన పెడితే ఈజీ ఆర్ టఫ్ అనేది నథింగ్ మ్యాటర్స్. మీ నాలెడ్జ్ అనేది మ్యాటర్ అయ్యిద్ది. మీకు బాగా కాన్సెప్ట్స్ మీద ఐడియా ఉంది, బాగా అంతా ఉంది అంటే మీకు ఈజీ షిఫ్ట్ అయినా మీరు ఒక 110, 120 వరకు దూసుకెళ్ళిపోతారు. లేదు అదే టఫ్ షిఫ్ట్ అయితే మీకు సేమ్ మీ దగ్గర కాన్సెప్ట్ ఉంది, మీ దగ్గర 100% నాలెడ్జ్ ఉంది అంటే మీకు ఒక 80, 75, 70 వరకు అయితే వస్తాయి. నో మ్యాటర్ వాట్ ఈస్ ఏ టఫ్ షిఫ్ట్ ఆర్ ఈజీ షిఫ్ట్. కానీ బెనిఫిట్ ఎక్కడ ఉంటుంది అంటే విత్ రెస్పెక్ట్ టు నార్మలైజేషన్. ఆ 4-5 మార్క్స్ అనేది బెనిఫిట్ ఉంటుంది అంతే తప్ప మీరు అమాంతం ఒక 110 వచ్చిన, ఒక 70 వచ్చిన వాళ్ళు 100కి వెళ్ళిపోతారు, ఒక 100 వచ్చిన వాళ్ళు 70కి వచ్చేస్తారు. ఎంత బెనిఫిటెన్స్ ఆఫ్ వే ఉండదు. జస్ట్ మీకు ఉండేది ఒక +5 to -5 మార్క్స్ వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకవేళ ఇన్ ద రేంజ్ ఆఫ్, ఒకవేళ శాంపుల్గా మాట్లాడుకుందాం, ఇన్ ద రేంజ్ ఆఫ్ 70+ ఉన్నారు అంటే మీకు 1-2 మార్క్స్, 5 మార్క్స్ పెద్ద ఫరక్ పడదు. ఎందుకు అంటే మీరు ఆ 70లో ఉన్నారు అండ్ ఆబ్వియస్గా మీకు ఆ 70 క్రాస్ అయిందంటే మీ 15 బిలో, 20 బిలో వస్తారు. ఇట్ ఈజ్ లైక్ చూడండి, ఒక ఈక్వేషన్ చూసుకోండి. ఇది మీకు కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ చేస్తుంది. లైక్ అరౌండ్ 3 to 4 lakh పీపుల్ రాస్తారు, దాంట్లో 2 lakh ఖచ్చితంగా డిస్క్వాలిఫైలో పోతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, 2 lakh డెఫినెట్లీ డిస్క్వాలిఫై అయిపోతారు. ఈ ఈక్వేషన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 3 to 4 lakh రాస్తే, ఒకవేళ మనం 4 lakh రాశారు అనుకుందాం, సింపుల్గా ఉంటుంది. 4 lakh రాశారంటే దాంట్లో ఖచ్చితంగా 1.5 to 2, మనం 2 అనుకుందాం, 2 lakh ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయితే అయిపోతారు, నో డౌట్ ఇన్ ఇట్. ఆ డిస్క్వాలిఫై రేషియో కూడా నేను మాట్లాడతా. 2 lakh మరి ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయిపోతారు, అది ఫిక్స్. మిగతా మీ కాంపిటీషన్ 1/2 lakh అంతే. మీ కాంపిటీషన్ ఇంకా 1/4 lakh ఉండదు, 1/2 lakh అంతే. మీరు ఈ 2 lakhలో ఇన్ ద రేంజ్ ఆఫ్ 50 బిలో వచ్చిన వాళ్ళే మీకు ఒక అట్లీస్ట్ 1 lakh పీపుల్ ఉంటారు ఈజీగా. లైక్ ఓన్లీ చీట్ కోడ్స్ నమ్మిన వాళ్ళు, ఓన్లీ 40:40:40 లైక్ A40, B40, C40, D40 పెట్టిన వాళ్ళు, వీళ్ళు ఒక ఈజీగా ఒక 1 lakh పీపుల్ అనేది వాళ్ళు అయితే క్రాస్ అవుట్ అయిపోతారు. ఇప్పుడు మీకున్న కాంపిటీషన్ ఏంటి? 1:1 lakh ఇది మీకున్న కాంపిటీషన్. అండ్ ఎంసెట్ బాగా వచ్చి ఐపీ తక్కువ అయిపోయిన వాళ్ళు, ఆర్ఎల్ సిబిఎస్ఈ, ఐసిఎస్సి వాళ్ళు, లైక్ మీకు ఎంసెట్లో 70-80 వచ్చి ఉంటాయి, వచ్చి సిబిఎస్ఈ వాళ్ళు. ఇప్పుడు మన మెయిన్ డెమో ప్రాబ్లం ఇన్ ద ఎంసెట్, ఇన్ ఏపీ ఎంసెట్ వచ్చేసరికి ఐపీ మార్క్స్ ఖచ్చితంగా యాడ్ అవుతాయి, ఖచ్చితంగా వేరియేషన్ కూడా చూపిస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు 73 మార్క్స్ వచ్చాయి అబ్బా, సింపుల్గా మాట్లాడదాం. 73 మార్క్స్ వచ్చాయి నాకు 73 మార్క్స్ వచ్చి, నా ఐపీ వచ్చారు 553. నా 553 వచ్చి నా 73 మార్క్స్ వచ్చాయి. అండ్ మా ఫ్రెండ్కి 590, వాడికి వచ్చిన మార్క్స్ వచ్చేసరికి జస్ట్ 56 అనుకుంటా, అరౌండ్ 55-56. తనకు వచ్చిన ర్యాంక్ 33K, నాకు వచ్చిన ర్యాంక్ 50. నా పర్టికులర్ ర్యాంక్ అడుగుతున్నారు 15,389 నా పర్టికులర్ ర్యాంక్ అనమాట. వచ్చిన వేరియేషన్, చాలా వేరియేషన్ చూపిస్తుంది ఐపీ. సింపుల్గా ఐపీ అని తీసి పారికండి, 40 మార్క్స్ చేంజెస్ ఏ లాట్ ఆఫ్ ర్యాంక్ అనమాట. ఇక్కడ నాకు 15K అనే వేసుకుందాం, తనకి 30K వేసుకుందాం రౌండ్ ఆఫ్. వచ్చిన ఎంసెట్ మార్క్స్ 73, 55.
సి ఒక 20 మార్జిన్ ఉంది, బట్ ఇక్కడ ర్యాంక్లో మీకు అంత 20 మార్జిన్ చూపించట్లేదే. 55 అంటే మీరు ఏమనుకుంటారు, బ్రో వెళ్ళిపోద్ది 50Kకి వెళ్ళిపోద్ది 60Kకి వెళ్ళిపోద్ది అంటారు. కానీ వచ్చింది 590 ఐపీ, సూపర్ ఐపీ వచ్చేసాడు 30K 33Kకి. సింపుల్ లాజిక్ అబ్బా. ఐపీ మార్క్స్ చాలా వేరియేషన్ చూపిస్తుంది, చాలా వేరియేషన్ చూపిస్తుంది. కాబట్టి ఐపీని సింపుల్గా కొట్టుపడేయకండి, ఐపీ చాలా వేరియేషన్ చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం వస్తే మనది రేషియో ఎంత, 1:1 lakh రేషియోలో ఉన్నాం. అండ్ ఈ ఐపీ ఎంసెట్ బాగా వచ్చిన, ఈ ఐపీ తక్కువ వచ్చిన వాళ్ళు, బిలో 500 బిలో నియర్ 400 450 వచ్చిన వాళ్ళు, సిబిఎస్ఈ వాళ్ళు, ఐసిఎస్ఈ వాళ్ళు, వీళ్ళు వస్తారు ఇన్ ద గేమ్. అప్పుడు మీకేమవుద్ది, వాళ్ళకి ఐపీ ఎక్కువ వచ్చిన ఎంసెట్ ఎక్కువ వచ్చిన ఐపీ తగ్గిపోవడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ కాంపిటీషన్ తగ్గిపోద్ది. అండ్ మా ఫ్రెండ్ ఉన్నాడు, మా కాలేజే, ఇప్పుడు ప్రెజెంట్ కరెంట్ మా కాలేజే, సిఎస్సి డిపార్ట్మెంట్, సిబిఎస్ఈ స్టూడెంట్, అరౌండ్ 600 కంట వాళ్ళకి ఏదో సంథింగ్ చెప్పాడు రేషియో, 600కి 510 ఎంత వచ్చింది. అండ్ ఎంసెట్లో కూడా 62 63 మార్క్స్ వచ్చాయి. తనకు వచ్చిన ర్యాంక్ మాత్రం 80,000. చాలా వేరియేషన్ చూపిస్తుంది ఐపీ చాలా. అందుకే నేను నా ఎంసెట్ రాస్తున్నప్పుడు నేను ఒకటే కోరుకున్నాను, ఐపీ ఉండకూడదు, బట్ ఉంది, మనమేం చేయలేం. ద రియల్ టాలెంట్స్ అందుకే మనకి తెలంగాణ ఎంసెట్లో తెలుస్తాయి. అండ్ ఏపీ వాళ్ళు అక్కడ చాలా బాగా ప్రూవ్ చేసుకుంటున్నారు ప్రతి ఇయర్ కూడా టాప్ 3 ఆఫ్ ఏపీ వాళ్ళే ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దెమ్. అదైతే మీకు ఇదైతే మైండ్లో పెట్టుకోండి. అండ్ మీ ఆ సిబిఎస్ఈ వాళ్ళు ఒక 50K పోయారు అనుకుందాం, మీకున్నది ఇంకా 1:50,000. దానికి పెద్ద గాబర పడాల్సినంత అవసరం లేదు. మీ దగ్గర ఉన్నది 1:50 రేషియో. అంటే సింపుల్ రేషియో 50K పోనీ. అట్లీస్ట్ మీకు ఐపీ ఒక 530 540 వచ్చాయి, ఓకే, వెరీ గుడ్, వెల్ అండ్ డన్. ఒక 500 వచ్చాయి అనుకుందాం, 520 530 వచ్చాయి అనుకుందాం. మీకు ఇంకా ఐపీ మార్క్స్ ఎంసెట్ మార్క్స్ 65 వచ్చాయి, సూపర్ కదా. మీకు ఇంకా 50K బిలో 40K బిలో వచ్చేస్తారు, నో మ్యాటర్ ఎట్ ఆల్. ఒక 40K బిలోకి వచ్చేస్తారు. 40K బిలో అంటే ఇఫ్ యు ఆర్ ఏ కేటగిరీ స్టూడెంట్, అట్లీస్ట్ ఓబీసీ స్టూడెంట్, నాన్ ఓసీ స్టూడెంట్ ఎవరైనా సరే ఒక మంచి కాలేజ్లో అట్లీస్ట్ ఐటీ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇట్స్ ఎ గుడ్ సైన్. కాబట్టి మీరు 1:50,000 కోసం పెద్ద భయపడాల్సినంత అవసరం లేదు. ఇది ఫస్ట్ ఉన్న క్లారిటీ థింగ్. నేనైతే ఈ క్లారిటీ ఇచ్చానైతే అనుకుంటున్నాను. అండ్ సెకండ్ థింగ్, బ్రో ఐపీ తక్కువ వచ్చాయి, ఒక 450 480 వచ్చాయి అనుకుందాం. ఇట్స్ ఏ లో ఇట్స్ మీడియం స్కోర్, ఓకే, ఒక గుడ్ స్కోర్, ఒక మీడియం స్కోర్. జస్ట్ 48 వస్తే డిస్క్వాలిఫై అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయా అంటే 100% ఉన్నాయి, 100% ఉన్నాయి. ఎందుకు చెప్తున్నాను అంటే ఐపీని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు. నార్మలైజేషన్ కమ్స్ టు ప్లే నౌ. ఈ యొక్క 48 మీకు 48 50 మార్క్స్ వచ్చాయి. మీ షిఫ్ట్ చాలా ఈజీ షిఫ్ట్ అనుకుందాం. ఈజీ షిఫ్ట్లో 50 మార్క్స్ వచ్చాయి. ఈజీ షిఫ్ట్లో నేను -5 అన్నాను, -5 చేయండి, 45. మినిమం కట్ ఆఫ్ 47 ఇస్తాడు. 2 మార్క్స్ డిస్క్వాలిఫై అయిపోలేదా? అయిపోతారు, డిస్క్వాలిఫై. 50 మార్క్స్ కూడా డిస్క్వాలిఫై అయిపోయే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. 48 వచ్చాయి. మీకు ఈజీ షిఫ్ట్ అనుకుందాం, -5 43 47 ఇస్తాడు కట్ ఆఫ్. ఇక్కడ మీరు అదే అర్థం చేసుకోవాలి, కట్ ఆఫ్ ఇస్తాడు ప్రతి ఇయర్. క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ సిమిలర్గా ఉండదు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ పర్సన్స్ మీద కట్ ఆఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ ఇయర్ కట్ ఆఫ్, ఇఫ్ ఎల్స్ కట్ ఆఫ్ అనేది చాలా వ్యారీ అవుతుంది. ఇఫ్ యు ఆర్ ఎస్సీ స్టూడెంట్ మీ కట్ ఆఫ్ 0 మార్క్స్ వచ్చినా యు ఆర్ క్వాలిఫైడ్. ఇఫ్ యు ఆర్ ఏ ఓబీసీ స్టూడెంట్ మీ కట్ ఆఫ్ 40. ఇఫ్ యు ఆర్ ఓసీ జనరల్ స్టూడెంట్ మీ కట్ ఆఫ్ 47. ఇది మినిమం కట్ ఆఫ్ ప్రతి ఇయర్. అంటే యావరేజ్ కట్ ఆఫ్ ఇదైనా ఉంటుంది. లైక్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 0 కట్ ఆఫ్, అది వాళ్ళకి ఎంసెట్ అసలు వెళ్ళి ప్రెజెంట్ అయితే చాలు, ఒక బిట్ పెట్టితే చాలు. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, వేరే విషయం. అండ్ ఓబీసీ స్టూడెంట్స్కి మీ యొక్క కట్ ఆఫ్ 40 to 43 ఇస్తారు ఎవ్రీ ఇయర్, యావరేజ్ ఇయర్స్. నేను ఎవ్రీ ఇయర్ను యావరేజ్ ఇయర్స్. అండ్ ఓసీ నాన్ అదర్ దాన్ జస్ట్ నాన్ కేటగిరీ స్టూడెంట్స్ అనుకోవచ్చు, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్, వాళ్ళకి జనరల్గా 45 to 47 మార్క్స్ ఇస్తారు కట్ ఆఫ్. కాబట్టి నేను అక్కడ ఎప్పుడైనా మీకు 50 బిలో వస్తే క్వాలిఫై అవ్వకపోవచ్చు అని చెప్పుంటే ప్లీజ్ ట్రస్ట్ చేయండి. లేదంటే మీరు మీ వెయిట్ చేయండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా రిజల్ట్ వచ్చిన 1 వీక్కి కాలేజ్ వైజ్ లిస్ట్ అలాట్మెంట్ కానీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ లిస్ట్ కానీ రిలీజ్ చేస్తాను. నేను ఖచ్చితంగా దాని వీడియో చేస్తా. కాబట్టి అక్కడ ఏం చెప్తాడు అంటే ఖచ్చితంగా ఎంత కట్ ఆఫ్ ఇచ్చారనేది చూపిస్తాడు. కాబట్టి లాస్ట్ ఇయర్ మాకు 46.5 ఇచ్చారు ఫర్ ఓసీ స్టూడెంట్స్.
నాన్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ 46.5, 46 అనుకుందాం అరౌండ్ 46 ఇచ్చాడు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఓవరాల్ విత్ ఐపీఈ అన్నీ యాడ్ అవ్వక తనకి 42 వచ్చి క్వాలిఫై అయిపోయాడు. ఐపీఈ అన్నీ యాడ్ అవ్వకుండా ఇంకా 40 బిలో వస్తే డిస్క్వాలిఫై అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటి అంటే కట్ ఆఫ్ 46 అనేది వితౌట్ ఐపీఈ. మళ్ళీ మీరు ఐపీఈలో యాడ్ అయితే 46 రావాలా అని అడుగుతారు. ఐపీఈ లేకుండా 46 ఈజ్ ఏ గుడ్ స్కోర్, ఒక మంచి స్కోర్. ఏంటి ఎప్పుడు ఆఫ్టర్ నార్మలైజేషన్. మీకు జస్ట్ 46 వస్తే నేను క్వాలిఫై అయిపోతాను అంటే చెప్పలేం. మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ 46 వస్తే క్వాలిఫై అయిపోతామా చెప్పలేం. 50 ఈజ్ ఓకే స్కోర్. అందుకే నేను ఎవరైనా కామెంట్ సెక్షన్లో 50 వస్తే ఎలాంటి ర్యాంక్ వస్తుంది అని అడిగినప్పుడు నేను చెప్పా 80 to 90K వరకు వెళ్ళొచ్చు. ఈ ఫెల్స్ నార్మలైజేషన్ హార్డ్ అయితే ఎగ్జామ్ టఫ్నెస్ ఈజీ అయిపోతే డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నాను. అంతే తప్ప అయిపోతారు అని నేను ఏ రోజు చెప్పలేదు. అండ్ నేను మీ ర్యాంక్ ప్రొడక్షన్స్ కూడా బేస్డ్ ఆన్ 2023, 2024 చేస్తున్నాను. అండ్ మీ ర్యాంక్ ప్రొడక్షన్స్ 5K అటు ఇటుగా రావచ్చు. ఎగ్జాక్ట్గా 30K చెప్పా బ్రో 30K వస్తుందా అంటే నేను చెప్పలేను. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు మీకు టఫ్నెస్ ఇంకా బాగుంటే మీకు ఆ 70 మార్క్స్కి 10K కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా హై ఉన్నాయి, చాలా 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 హై ఉన్నాయి. కాబట్టి నేను చెప్పే రేషియో నేను కొంచెం మార్క్స్ ఎక్కువ పెంచి చెప్తా. ఎందుకు అంటే స్టూడెంట్ అనేవాడు తక్కువ మార్క్స్ చెప్తే రిలే అయిపోతాడు బాగా. కాబట్టి నేను కొంచెం మార్క్స్ ఎక్కువ పెట్టే చెప్తా. ఇది మన సెకండ్ డౌట్. 50కి డిస్క్వాలిఫై అయిపోతారా అంటే అయిపోరు, కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి టఫ్నెస్ గురించి, నేను పేపర్ టఫ్నెస్ గురించి ఏ సెషన్ ఈజీగా ఉంటుంది మనం చెప్పలేం. ఇట్స్ కంప్లీట్ డిపెండ్ ఆన్ ద కంప్యూటర్ అనమాట. కంప్యూటర్కి వాళ్ళు మొత్తం 4 days అనుకుందాం డేకి 2 shifts మొత్తం 8 పేపర్స్ అనేవి అయితే ఉంటాయి. 8 పేపర్స్ కంప్యూటర్కి అయితే వాళ్ళు ఇన్పుట్ చేస్తే కంప్యూటర్ వాళ్ళకి సపోజ్ ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ ఈ క్వశ్చన్ పేపర్ ఇవ్వు, ఫస్ట్ డే సెకండ్ షిఫ్ట్ ఈ క్వశ్చన్ పేపర్ ఇవ్వు అని వాళ్ళకి ఏం చెప్పరు. కంప్యూటర్ గేమ్ అలా ప్రోగ్రామ్ చేయరు. జస్ట్ ఆ 8 క్వశ్చన్ పేపర్స్ ఇచ్చేస్తారు, లేదా 8 క్వశ్చన్స్ ఇచ్చేస్తారు. అదే ర్యాండమ్గా సెట్ చేస్తుంది అంతే తప్ప ఇది పర్టికులర్గా ఈ షిఫ్ట్కి వస్తుంది ఈ సెషన్కి వస్తుంది మనం చెప్పలేం. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ లక్ అండ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్, దట్స్ ఇట్. అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసరికి ఓన్లీ ఎంసెట్ మీద రిలే అవ్వచ్చా అంటే నేను ఏ రోజు ఎంసెట్ మీద రిలే అవ్వండి అని చెప్పను. ట్రై ఫర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆల్సో, ఎందుకంటే ఎక్కడ కూడా ప్లేస్మెంట్స్ లేవు. ఇదైతే మీరు గ్యారంటీ దృష్టి ఇది నేను మన బీటెక్ సిరీస్లో చేస్తాను. నేను ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్గా అయిపోతే ఈ 27th తర్వాత కాలేజ్ కంపారిజన్స్, ర్యాంక్ వైజెస్ కాలేజ్ బి నేను చెప్పాను కదా, ఇవన్నీ వీడియోస్ చేస్తున్నప్పుడు నేను మీకు చెప్తా వాట్ ఈజ్ హార్డెస్ట్ రియాలిటీ ఆఫ్ బీటెక్ కూడా నేను చెప్తా. కాబట్టి స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడే. ఇది మన 4th క్వశ్చన్ అనుకుంటున్నాను. అండ్ 4th క్వశ్చన్ మనకు ఆ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే, అన్న ఇప్పుడు ఈ పర్టికులర్ ర్యాంక్ వస్తే ఈ పర్టికులర్ కాలేజీలో కన్ఫర్మ్ సీట్ వచ్చేస్తుందా, లేదంటే ఇన్ని పర్టికులర్ మార్క్స్ వస్తే ఇంత పర్టికులర్ ర్యాంక్ ఖచ్చితంగా వచ్చేస్తుందా. అండ్ ఇంకా చాలామంది క్వశ్చన్స్ లైక్ మెయిన్ అండ్ ద ఫోర్త్ మోస్ట్ క్వశ్చన్ ఈజ్ కేటగిరీ ప్లేస్ ఏ రోల్ బై గివింగ్ ఏ ర్యాంక్ అంటే నో అన్ను అలాగని చెప్పి కంప్లీట్లీ ఎస్ అన్ను. ఇట్స్ డిపెండ్స్ అనమాట. లైక్ ఇఫ్ మీది ఒక 50 మార్క్స్ బిలో ఉన్నారు అంటే ఇట్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్. అండ్ మెయిన్లీ ఇది కేటగిరీ స్టూడెంట్స్కి అయితే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. లైక్ ఎందుకంటే వాళ్ళకి 0 మార్క్స్ వచ్చినా సరే వాళ్ళకి ఎంతో కొంత ర్యాంక్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకైతే అది చూపిస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. అంతే తప్ప అదర్ దాన్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరికి అంత రిఫ్లెక్ట్ చేయదు. మహా అయితే 1.5K కూడా కాదు, ఒక 200-300 తేడా వస్తుంది అంతే, అంతమించి పెద్ద తేడా రాదు. అండ్ మినిమం సెక్యూరింగ్ ర్యాంక్ ఒక ర్యాంక్ స్కోర్ ప్రొడక్షన్ కానీ వస్తే నేను చెప్పేది 55. ఇఫ్ ఎల్స్ ప్లస్ ఆర్ మైనస్ అయినా కూడా మీరు క్వాలిఫై అయిపోతారు ఫర్ సెక్యూరింగ్ ఏ ర్యాంక్ అనమాట. 55 ఈజ్ ఎ గుడ్ స్కోర్. అండ్ లాస్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ చేయండి, నేను వీడియోస్ చేస్తాను. నేను మ్యాథ్స్ మీద ఇప్పుడు అప్లోడ్ చేసేస్తాను. అంతే, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోకి వద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నేను కామెంట్స్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, కానీ చాలా కామెంట్స్ స్కిప్ అయిపోతున్నాయి అట్ ఏ టైం రావడం వల్ల. నేను మ్యాక్సిమం మందికి ఎక్కువ యాక్టివ్లో ఉంటున్నాను స్టూడియోలో కూడా. కాబట్టి ప్లీజ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ చేయండి. అన్న ఈ డౌట్ ఉంది, అర్జెంట్ నాకు వీడియో చేయి, ఎమర్జెన్సీ అంటే నేను చూస్తాను. ఇఫ్ అంత ఇంటెన్సివ్ సిచ్యువేషన్ అయితే నేను ఖచ్చితంగా చేస్తాను వీడియో. అంతవరకు సెలవు. ప్లీజ్ ఈ వీడియోని యాజ్ మెనీ స్టూడెంట్స్కి అయితే అంత పాస్ చేయండి. మీ యొక్క ఐపీఈ ఈ ఎంసెట్ డౌట్స్ అంటే నేను క్లియర్ చేసాను అనేది అనుకుంటున్నాను. అండ్ మీకు కూడా లైట్గా మోటివేషన్ బిల్డ్ చేసాను అనేది అనుకుంటున్నాను. అండ్ 1 టిప్ వచ్చేసరికి ఎగ్జామ్ ఎలాగైనా రానియండి, ఎగ్జామ్ స్ట్రెస్లో పడొద్దు.
ఎగ్జామ్ ఈజ్ లైక్ ఏ బ్లాక్ హోల్, అది లాగేస్తుంటుంది. స్టడీ స్ట్రెస్ ఈజ్ లైక్ ఎన్ అల్టిమేట్ బ్లాక్ హోల్, అది ఇంకా లాగుతుంటుంది. కాబట్టి ఈ స్టడీ స్ట్రెస్ పక్కన పెట్టండి. ఎగ్జామ్ మీరు రాక్ చేస్తారని నాకు తెలుసు, మీకు తెలుసు, మనందరికీ తెలుసు. కాబట్టి ఈ యొక్క సినారియో నుంచి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయిపోయిన తర్వాత మనం ఫ్రెష్గా ఇంకా ర్యాంక్స్ చూసుకుందాం. ర్యాంక్స్ చూసుకున్న తర్వాత ఇంకా ఫుల్గా మనం కౌన్సిలింగ్ ఎలా పెట్టాలి, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఎలా చేసుకోవాలి, ఎవరెవరికి అడగాలి, మీకు కావాలంటే నేను డిఫరెంట్ స్టూడెంట్స్తో మీకు కావాలంటే ఇంటరాక్షన్స్ నేను పెట్టిస్తా. మా కాలేజ్లో ఇయర్ పోనీ చూసుకున్నా అన్ని ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే మా కాలేజ్లో 1.5K ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ నుంచి 1.1 lakh ర్యాంక్ వచ్చే స్టూడెంట్ వరకు ప్రతి ఒక్కరు ఉన్నారు. కాబట్టి మీకు కావాలి అంటే సజెషన్స్ ఏమైనా ఇప్పించమంటే ఐ విల్, మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్రో ఇది ముందు చెప్పుంటే బాగుంది కదా, ఎంసెట్ ఎగ్జామ్కి నేను స్టడీ మంచిగా సజెషన్స్ తీసుకునేవాడిని కదా అని అనుకుని ఉండొచ్చు. సో సారీ దానికి. బట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ ఏమైనా సజెషన్స్ కావాలన్నా ఎలా పెట్టుకోవాలి, ఇంకా బీటెక్ రిలేటెడ్ అంటే లైక్ మా దాంట్లో మెడల్స్ తీసుకున్న ఫ్రమ్ జేఎన్టీయూస్ నుంచి మెడల్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ చాట ఏమైనా టిప్స్ ఇప్పించమన్నా ఐఎమ్ రెడీ. మీరు రెడీగా ఉంటే నేను ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ చేస్తాను. కానీ ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మీకు ఫాస్ట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. నేను కూడా వీడియోస్ చేయాలని బూస్టింగ్ నాకు వస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ద 500 సబ్స్క్రైబర్స్. అండ్ ఇలాగే 1K వేరం అయిపోద్దని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.